హే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మొత్తం వేడి వేడిగా ఇంతగారు అయ్యో అయ్యో నీ సిగ్గు సిమ్మడా మంచి చూసి పెద్ద షెఫ్ అనుకోకండి, ఆయనకి ఏం రాదు, ఉట్టి పైన పైన మాత్రమే ఇట్లా ముల్లడిస్తూ ఉంటాడు. ఈయన కుక్కలు కొంచెం క్రమశిక్షణతో ఉంటాయండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మూతులు పెట్టామన్నమాట. ఫుడ్ వచ్చేసి మా కొడుకు వచ్చాడు. ప్రతి ఒక్క ఎదవలో ఈ ఒక పెద్ద ఎదవ అనమాట. ఇప్పుడు నేను వచ్చిన కుషిలో మా బావ స్పెషల్గా మటన్ బిర్యానీ వండుతుండు. ఆయన ఎట్లా ఉంటుందో ఏం సంగతో చూద్దాము. ఆయన ఎందుకంటే చాలా ఫుల్ ఎక్స్పర్ట్ అనమాట. ఆర్ఎఫ్సి బిర్యానీ సెంటర్ నడిపిస్తారు కాబట్టి ఆయన బాగా వండడానికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ మళ్ళీ ఆడుతాను అనుకోకండి, ఒక లైక్ మాత్రం ఫస్ట్ షూర్గా కొట్టాను. ఓకే, లెట్స్ గో. హాయ్, ఈయన తెలుసు కదండి మీకు, షెఫ్ సురేష్ అండి. యాక్చువల్లీ ఈయన ఆర్ఎఫ్సి ఫేమస్ అనమాట. అంటే మనం ఇక న్యూస్ ఛానల్ మాట్లాడాలంటే అంటే ఓవర్గా డ్రామాలు చేసుకుంటూ చేయాలంటే ఇట్లా మాట్లాడవచ్చు. తర్వాత అట్లా మాట్లాడాం కాబట్టి మా చిన్న బావ మన గురించి స్పెషల్గా మటన్ బిర్యానీ వండుతూ ఉన్నాడు. ఫస్ట్ ఏం లేదు, మొత్తం ఆనియన్స్ అన్ని మొత్తం కలుపుకొని కట్ చేసుకొని దాని తర్వాత ఆయిల్ ఫ్రై చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆనియన్ వేసేసిండు, ఫుల్ ఆనియన్ ఫ్రై చేస్తాను అనుకుంటుంది. చూసే కదా ఆనియన్ అంతా మసాలా అంతా వేడేయాలి కాబట్టి ఆనియన్ వేడేయాక ఆనియన్ ఫ్రై. మటన్ అనమాట, ఇది 1.5 kg మటన్ కలుపుకుంటా ఉన్నాడు మంచిగా. దాని లోపల ఏం మంచి వేసింది ఆనియన్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క సెటప్ ఉంటుందబ్బా, ఎందుకంటే వీళ్ళు రెస్టారెంట్ నడిపిస్తారు కదా, కాబట్టి మనకి అన్ని సామాన్లకి దానికి దీనికి అన్నీ ఉంటుంది. మటన్ కూడా కడుగుడు కూడా అయిపోయింది. చాలా తక్కువ ఉందని చెప్పి అనుకోకుండా ఓన్లీ 1.5 kg మీద తెప్పిస్తుంది. ఫ్యామిలీతో మాత్రం వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం 1 month వరకు. ఇక చూసినా కదా, ఈడు మాత్రం నన్ను వదలడు. ఈమె తెలుసు కదా, పిలిపించి వచ్చి మోమో అంటారు దీన్ని. టైసీ, మైక్ టైసీ, చిన్న టైసీ అనమాట. అక్కడ నిలబడ్డ ఆమె డేంజర్ క్యాండిడేట్ చందన. స్ప్రింగ్ హ్యాండ్ వేసాం అనమాట. అంటే ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత దీని ఇట్లా మంచిగా గాలిలాగా తీసేసి పక్కన వేస్తుంది. ఫ్యామిలీకి ఇట్లా వండి పెట్టాలబ్బా, మస్తు మజా వస్తుంది మనకి. ఏంటంటే అయితే అయిపోయింది మొత్తం గోల్డెనిష్ బ్రౌన్ కలర్ వచ్చింది. పెట్టేద్దాం. దాని తర్వాత మసాలా కలుపుతాం. మటన్లో కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మటన్లో కారం వేసినాము, కారం తర్వాత సాల్ట్. మీరు ఇప్పుడు అల్లి మల్లగడ్డ కూడా చేస్తారా? ఓకే, కారం మంచిగా పుష్టిగా. దాని తర్వాత అల్లి మల్లిగడ్డ వేస్తున్నారు, ఫ్రెష్గా ఇప్పుడే నూరింది అనమాట అల్లి మల్లిగడ్డ. ఇప్పుడు వేసిన తర్వాత దీనిలో కూడా ఇప్పుడు వేడి ఆయిల్ కొంచెం తీసి వేస్తారు. మెల్లగా బంద్ చేయాలి. అది స్టవ్లో ఐడి పెట్టి ఆయిల్ వేస్తున్నారు. వేడిది అది మన కుక్కర్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్, గోల్డెన్ ఇష్ బ్రౌన్ కలర్లో తయారు చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత దాన్ని మంచిగా మసాలాతో కలుపుతారన్నమాట. ఇప్పుడు ఇంకా దానిలో మసాలా చేయరన్నమాట, బిర్యానీ మసాలా మెయిన్ వేయాలి, అది వేస్తాం. ప్రస్తుతానికైతే ఇది వేస్తారు. దాన్ని బాగా కొట్టాలి, ఎంత దాన్ని మసాజ్ చేస్తే అంత మంచిగా పోతుంది అన్నమాట లోపల వరకు. ఎందుకంటే మటన్ బిర్యానీ కదా, అది ఉడకాలని టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఉడికిద్దాం. క్వాంటిటీ చాలా తక్కువ కనిపిస్తుంది కదా మీకు, ఎందుకంటే మటన్ కాబట్టి తక్కువనే ఉంటుంది. ఉడికిన తర్వాత కొంచెం ఉబ్బుతాయి కదా ముక్కలు, కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. కారం మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మన బాగా ఏం చేస్తున్నట్టు మన షెఫ్ ఇంకా కొంచెం ఎక్కువ ఉప్పు కారం, ఫుల్లీ స్పైసీ. కారంలో డాన్స్ ఆడుతున్నాం మటన్ బిర్యానీ. ఇక మా బావ దొరికిందే ఛాన్స్ అనుకో ఫుల్ టాలెంట్ చూపిస్తా ఉన్నాడు. మసాలాలు గిసాలాలు అన్నీ వేస్తుండే. బయట ఎన్నిసార్లు తింటా పో. ఫుల్ మటన్ మసాలా చూపి, ఎవరెస్ట్ షాయి బిర్యానీ మసాలా అంట. ఇది ఆర్ఎఫ్సి ఫుడ్ వాళ్ళ సీక్రెట్ అనుకుంటా కదా. ఈ సీక్రెట్ చెప్పేసిన వాళ్ళకి సబ్స్క్రైబర్స్కి. అది జెర్సీ కర్డ్, జెర్సీ ఆవు బర్రె పాలు వెండిన కర్డ్ అనమాట. ఇది ఒక 1/2 లీటర్ వెండుతున్నాడు. 1/2 లీటర్ బాబు ఇది. వెరీ గుడ్. ఇంకా హాఫ్ వేస్తా. 1 లీటర్ వేస్తావా? అయ్యి 1.5 మటన్కి 1 లీటరా? ఇదేందో అజీబు. దీంట్లో ఇంకా 1/2 లీటర్ దాంట్లో సగం వేస్తారంట.
అంటే దగ్గర వచ్చి 3 పావు అనుకోండి. ఇక ఎందుకంటే మనకి గ్రేవీ కావాలంటే కంపల్సరీ పెరుగు ఎక్కువ వేయాలట. పెరుగు ఎక్కువ వేస్తే అప్పుడు దాని టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. ఎందుకంటే మనం స్పైసెస్ చాలా వేసినాం కదా, స్పైసెస్ చాలా వేయడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనకు ఇదే మెయిన్ రీజన్ ఉంటుంది అన్నమాట. అంటే పెరుగు వేస్తే మంచిగా స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడే స్పైస్ టేస్ట్ చేసినాము, కారం ఉందన్నమాట. అయిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుంది. చూసారా ఈ కుక్క పేరు ఆర్యన్, ఎంత బాగుంది క్యూటీ డాయ్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు రా? హలో చేసినాక 1 అవర్ వరకు వదిలేస్తుంది అని గట్ల. పిండు గట్టిగా చాతనైతేలే, పిండు తిన్నావు కదా పొద్దున్న దావత్లా, పిండు గట్టిగా. ఇలా కుక్కలు కొంచెం క్రమశిక్షణతో ఉంటాయండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మూతులు పెట్టామన్నమాట ఫుడ్ దాంట్లో, అట్లా అట్లా పెంచారు. ఇక పుదీనా, దాని తర్వాత కొత్తిమీర. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీని ఒక 2 అవర్స్ వరకు రెస్ట్. కుక్క పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. మా బావ ఏంటంటే చాయ్ పెడతాడు అనమాట. అంటే మటన్కి బ్రేక్ ఇచ్చింది కాబట్టి కొంచెం టీ టైం. ఈయన చూసి పెద్ద షెఫ్ అనుకోకండి, ఆయనకి ఏం రాదు. ఉట్టి పైన పైన మాత్రమే ఇట్లా ముల్లడిస్తూ ఉంటాడు. మొత్తం ఆయన చేసినట్టు బిల్డప్ ఏముండదు ఆడ. ఎందుకంటే పక్కన ఇక్కడ ఆంటీ కనిపిస్తారు ఇద్దరు, వీళ్ళు చేస్తారు ముఖ్యమైన పని అంతా. ఇప్పుడు వాటర్ ప్రిపేర్ చేస్తున్నాం మనము. దీంట్లో ఏదైనా ఫస్ట్ సాల్ట్ వేసింది ఆమె. సాల్ట్ రన్ ఏంటది? ఓకే, ఇలాచి, సాల్ట్, దొడ్డుప్పు, రాక్ సాల్ట్, దాని తర్వాత ఇలాచి చిత్తగొట్టి వేస్తా ఉన్నారు. ఇంకా ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత అది బాగా మసులుతాయి అన్నమాట. వాటర్ హాట్ వాటర్లో వేసి ఉడకబెడతారు. అది ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. చూసారు కదా ఎన్ని గరం స్పైసెస్ చేసారో. ఓకే, ఇప్పుడు బాయిలింగ్కి వెళ్ళిపోతుంది. దీని ఆయిల్ పోయావా కొంచెం? ఫుల్ వాటర్లో ఆయిల్. చూసారు ఆయిల్ ఎట్లా ఫ్లోట్ అవుతుందా? ఇప్పుడు దీన్ని బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు దీన్ని మసాలా పెడతారు అన్నమాట వాటర్ స్టవ్ మీద పెట్టి. ఎందుకు అరుస్తున్నావు? ఓకే, మసులుతుంది అనమాట ఇప్పుడు మెల్లగా. చూసారా వాటర్ ఎట్లా బాయిల్ అవుతున్నాయో, ఆల్మోస్ట్ మసిలిపోతున్నాయి అనమాట. దాని తర్వాత లాస్ట్కి కొంచెం అల్లం వెల్లిగడ్డ వేస్తారు. చూసారా లాస్ట్ కొంచెం అల్లం వెల్లిగడ్డ ఒక పేస్ట్ వేసి దాని తర్వాత దాంట్లో రైస్ వేస్తారన్నమాట. ఇప్పుడు దీంట్లో మొత్తం ముట్కిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఇది తీసి ఇక్కడ వేస్తారు. ఇది మన స్పైసెస్ అనమాట మొత్తం కలుపుని. ముక్కలు ఆల్మోస్ట్ 2 అవర్స్ మ్యాగ్నేట్ అయినాయి బాగా, కాబట్టి ఉడికిపోతాయి అనుకుంటున్నాను. అయితే తొందరగా స్మెల్ మాత్రం బైబాస్తంగా వస్తుంది. అబ్బా మస్తు ఉంది స్మెల్ అయితే. దాని తర్వాత హాట్ వాటర్లో రైస్ వేసేసారా? రైస్ వేసిన తర్వాత ఉడుకుతుంది అన్నమాట. రైస్ అయితే కుక్ అయిపోయింది. దాని తర్వాత లాస్ట్గా వచ్చేసి మనం మటన్లో వేసేసి మంచిగా స్ప్రెడ్గా చేస్తారన్నమాట. చూసే కదా టింగ్ టింగ్ టింగ్. సూపర్ హాట్ 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 హాట్. దాని పైనుంచి కొన్ని వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేస్తే ఏంటంటే కొంచెం మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది లోపల. ఫుల్ హాట్ ఉన్నట్టుంది. కాలింది పడేసిపోయింది. కాలింది ఇంకా చెయ్యి సుమ్మైంది పాపం. కింద బియ్యం కూడా మొత్తం మెత్త కావాలి అప్పుడు చెప్తా నేను. చిక్కీ గారు ఫ్రైడ్ రైస్ టచ్ చేస్తున్నాం మనకు. సారీ చిక్కీ గారు కాదు, ఈ పేరు ఏంటంటే బృంద అనమాట. ఈమె ఏంటంటే బొట్లు గిట్లాంటిది పెట్టుకోదు, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు అనమాట. బొట్లు పెట్టుకోదు. ఎందుకు పెట్టుకోదు నాకు ఇప్పటికీ అర్థం కాదు. రోజు నాతో తింటూనే ఉంటుంది, అయినా కానీ బొట్లు పెట్టుకోదు. ఎందుకు పెట్టుకోవు నువ్వు బొట్లు? బృందా నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోవమ్మా? నాకు బొట్టు చాలా బరువు అవుతుంది. బొట్లు కూడా బరువు అవుతున్నా మీకు?
ఆయిల్తో కలిసిన నెయ్యి అది లాస్ట్ వేసేసి దీన్ని పెట్టేస్తారు పైన. ఇదేంది ఎట్లా వస్తుంది ఇది చూడండి, ఎంత డేంజర్గా కనిపిస్తుంది ఇది కదా. అది ఏం లేదు అంటే నార్మల్, ఇది కొంచెం జరుపు ఇటు ముందర వేరేలాగా కనిపిస్తుంది. రైట్, అది అంతే కదా. చలో డన్. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇటు పెట్టేస్తే ఉడికిపోతుంది. లాస్ట్గా ఫుడ్ కలర్ లెమన్ ఎల్లో కలర్ అన్నమాట. బిర్యానీకి మంచి కలర్ వస్తుంది, ఫ్లేవర్. ఓకే డన్. ఏంటి డుక్కు, ఏంటిది? బిర్యానీ. మూత పెట్టేసాడు షెఫ్ గారు. ఎంత టైం పడుతుంది అవ్వడానికి? హాఫ్ అన్ అవర్. ఓకే. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, మొత్తం వేడివేడిగా. ఇప్పుడు దాన్ని తీస్తున్నాను అనమాట. లోపల పీసెస్ ఉడికినా లేదా ఎట్లా ఉందో చూద్దాం. కింద ఏం అంటుకోలేదు, పీసెస్ ఎట్లా ఉడికినాయి ఏం సంగతి చూద్దాం. కలర్ మాత్రం బిబ్బర్స్ ఉంది కదా. ఫస్ట్ బయట మనమే చేద్దాం. ఉడికింది. ఇప్పుడు రైస్ టేస్ట్ చేద్దాము. లైన్గా నిలబడ్డారు చూడండి. ఫస్ట్ వచ్చేసి మా కొడుకు వచ్చాడు. ప్రతి ఒక్క ఎదవలో ఈ ఒక పెద్ద ఎదవ అనమాట. ఆడు పీసేసినా. నెక్స్ట్ చిన్న బాలు అండి, చిన్న బాలు కొంచెం వైట్ రైస్ వేయండి. ఓకే రైట్, వైట్ రైస్ వేయండి కొంచెం. నెక్స్ట్ ఇంకా రారా. డమ్ము కాదు, ఈమె పేరు వచ్చేసి చందన. డమ్ము అంటే వాళ్ళకి తెలియదుగా బేట. చందన. ఈమె వచ్చే సిరి అండి. తనుశ్రీ. సిరి. నెక్స్ట్ ఈయన వచ్చి చక్రు అండి. తన్విల్ రాజ్. ఈమె సిగ్గు మొగ్గలేస్తున్న ఆమె, ఈమె పేరు బృందారాజ్ అనమాట. ఈమెకైతే ముక్కు తక్కువ, పర్సనాలిటీ తక్కువ, అయినా కానీ ఓహో ఈమె రెచ్చుకుందా. బృందారాజ్ గారికి చూడండి మేడం, మీ ఫ్రెండ్స్ చూస్తారంట. ఈమె కాలేజ్ పేరు ఏంది? విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్న బృందారాజ్, బీటెక్ స్టూడెంట్. చూడండి బృందా గారు. అయ్యో నీ సిగ్గు సిమడా చూడు, సిగ్గు మొగ్గలేసు చూడు. గుర్తుపెట్టుకో, ఒక్క ముక్కలు కానీ మనకు కాంప్రమైజ్ అయినా అనుకో మంచిగా చెప్తున్నా. మనకు ముక్కలు పడాలి. బిర్యానీ అయినాక ముక్కలు పడకపోతే మంచిగా ఉంటుంది. మనకు స్పెషల్గా ఏంటంటే ముక్కలు తీస్తాను మా బావ. చూద్దాం ఎన్ని ముక్కలు వేస్తాడో. వైట్ రైస్ వేస్ట్. ముక్కలు కావాలన్నా మళ్ళీ వైట్ రైస్ సాష్టంగా వేసినాం కదా ముక్కలు, ఇంకేంది. వైట్ రైస్. చలో వైట్ రైస్ బిర్యానీ వచ్చేసి మనకి. పదండి తిందాం, పదండి. enjoy.com. నా లైఫ్లో మిస్ అయ్యేది ఏంటంటే ఇట్లా ఫ్యామిలీతో కూర్చొని ప్రశాంతంగా తినడం, అంతే కదా. ఎందుకంటే నా లైఫ్లో నాకు బిర్యానీ కొనుక్కోనికి, తాగనీకి, అన్నిటికీ పైసలు ఉంటాయి. కానీ ఇట్లా ఫ్యామిలీ మాత్రం మిస్ అవుతాను. మటన్ బిర్యానీ మా బావ ఏదో కింద మీద వండుతాడు అది అని చెప్పి అనుకున్నా, కానీ సూపర్ వండింది అబ్బా. ముక్కలు మాత్రం బడే ఉడికినాయి. ఇప్పుడు అలా నేను 2 బీర్లు వేసిన అన్నమాట, కేఎఫ్ స్ట్రాంగ్. చైనీస్ బీర్లకి ఇండియన్ బీర్లకి చాలా తేడా ఉంటుంది. అదేంటంటే చైనీస్ బీర్ ఎన్ని తాగినా కానీ మనకి ఎక్కడెక్కదు. 2 బీర్లు ఇండియన్ తాగితే చాలు సర్ర సుమ్మ అయిపోతుంది. ఓకే, మా వాళ్ళు కరెక్షన్ చేస్తా ఉన్నారు చూసారా, పక్క నుంచి సుర్రు సుమ్మ అవుతుందంట. సుర్రు సుమ్మ అయిపోయింది, ఎందుకంటే మనము కేఎఫ్ స్ట్రాంగ్ తాగినాం కాబట్టి. ముక్కలు కూడా భలే ఉడికినాయి. మటన్ బిర్యానీ మాత్రం సూపర్ ఉంది.
ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకే మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ మాత్రం ఫర్ షూర్గా కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. బృందా ఫ్రెండ్స్ ఎవరైనా స్పెషల్ ఉన్నారంటే కామెంట్ మాత్రం ఫర్ షూర్గా చెప్పండి. చందన ఫ్రెండ్స్, సిరి ఫ్రెండ్స్, లేకుంటే కృతికా ఫ్రెండ్స్ ఉంటే కమెంట్ మాత్రం ఫర్ షూర్గా చెప్పండి. మన వీడియోస్ మీరు చూస్తుంటే ఓకేనా. ఎందుకంటే వాళ్ళు బాగా పులిపెక్కి ఉన్నారన్నమాట, పులిపెక్కి పులిచిపోతా ఉన్నారు, ఎస్పెషల్లీ బృందా.